నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. రూతు తన అత్తయ్య అయిన నయోమి పట్ల నిస్వార్థమైన విశ్వాసపాత్రమైన ప్రేమను చూపింది. దానికి కారణం నయోమి యొక్క జీవన శైలి మరియు దేవుని ఎడల ఆమెకున్నటువంటి అపారమైన భక్తి కారణంగా రూతు తన మాతృభూమిని, తల్లిదండ్రులను, తన దేవుళ్లను విడిచి తెలియని చోటికి వచ్చి తన అత్త సేవించే దేవునినే తన దేవునిగా చేసుకుని సేవించేలా చేసింది. ఇది తెలుసుకున్న బోయజు రూతుతో, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిస్తాడు. ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చితివి గనుక దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును అని చెప్పాడు. ఘోరమైన భ్రష్టస్థితిలో యథార్థమైన నమ్మకంతో, అంకిత భావం గల విశ్వాసంతో ఆయనను వెదికిన వారిని దేవుడు కనిపెట్టి చూస్తూనే ఉంటాడు. 17వ సంకీర్తన 8వ చరణం. కోడి తన రెక్కల చాటున తన పిల్లలను ఏ రీతిగా శత్రువుల నుండి భద్రత కల్పించి కాపాడుతుందో, అదే రీతిగా దేవునిని ఆశ్రయించిన బిడ్డలను ఆశ్రయిస్తే అదే రకమైన భద్రతను ఇచ్చి కాపాడుతాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. దేవుని సన్నిధిని న్యాయంగానూ యథార్థంగానూ సమీపించి ఆయన ఎడల సంపూర్ణ విధేయతతో చూపిస్తే మన జీవితాలను దేవునికి అప్పగించి ఎల్లప్పుడూ ఆయనను సేవిస్తూ సహవాసంలో ఉంటే శాశ్వతమైన బహుమానం దయచేస్తాడు. 126వ సంకీర్తన 5-6 చరణాలలో మోడుబారిన జీవితాలలో నిరాశ నిస్పృహలు వెంటాడినప్పుడు కృంగిపోకుండా మన హృదయాలను దేవుని యందు స్థిరమైన విశ్వాసంతో నిలిపి కన్నీటితో ప్రార్థిస్తే ఈ ప్రార్థన మన జీవితాలలో పునరుజ్జీవాన్ని, పునరుద్ధరణను ఇచ్చి ప్రతి లోటును సంపూర్ణమైన బహుమానంతో నింపుటకు సమర్థుడు మన దేవుడు. ఆమేన్.